ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో భగవంతుడా, నా భర్తను అర్ధంతరంగా తీసుకెళ్లిపోతున్నావా? అమ్మా అమ్మా, నా పసుపు కుంకుమలు చెరిపేస్తున్నావా? అయ్యో దేవుడా. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా సరే మా నాన్నగారిని బ్రతికించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకే మేడం, అవసరమైతే స్పెషలిస్ట్ని కూడా పిలిపిస్తాను. ముందు మీరు వెళ్ళి కౌంటర్లో 2 lakhs కట్టండి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలాగే డాక్టర్. త్వరగా పని చూడండి. మేడం, ఈ టెస్ట్లన్నీ చేయించాలి, వీటికి కూడా అమౌంట్ పే చేయండి. అలాగే సిస్టర్. అమ్మో, 2 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేనిస్తాను, నేను చూసుకుంటానుగా. నువ్వా? వద్దక్క, ఈ విషయం మీ అత్తగారికి తెలిసిందంటే మాకు తెలియకుండా మీ పుట్టింటి వాళ్ళకి సహాయం చేస్తావని నిన్ను టార్చర్ చేస్తుంది. మా బాధ లేదు, మేమే పడతాం. నువ్వు మాత్రం ఎలాంటి బిల్లు కట్టొద్దక్క. వద్దు, అమ్మ పెట్టానివ్వదు, అడుక్కు తినానివ్వదని నీ దగ్గర డబ్బులు లేవు. కనీసం ఇది ఇచ్చినప్పుడైనా తీసుకోవాలి కదా. ఏం అక్కర్లేదమ్మా. సుహాసిని అసలే బ్రహ్మ రాక్షసి. బంటిగాడు చెప్పినట్టు నిజం తెలిసిందంటే మన ప్రాణం తీసేస్తుంది. దానికన్నా మన ఏడుపేదో మనం ఏడవడమే మంచిది. సరే, ఏం ఏడుస్తారో ఏడవండి, కానీ అల్లుడిని మాత్రం కాపాడండి. అమ్మా, పెళ్ళయ్య అత్తారింటికి వెళ్ళిపోతే కన్న కూతురు పరాయిదైపోతుందా? నాన్నని కాపాడుకోవడం మీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత కూడా. ఇప్పుడే నేను వెళ్ళి బిల్లు కడతాను. ఒకవేళ పొరపాటున మా అత్తగారికి తెలిస్తే అప్పు తీసుకున్నానని చెప్పండి, సరేనా? అది అక్క, కాదే. అక్క. మైథిలి, నా మాట వినవే. మైథిలి, ఆగమ్మా. త్రిషా, చెప్పండి ఆంటీ. ఒకసారి ఉత్తమ్కి ఫోన్ చెయ్యి. ఎందుకు? మైథిలి పొరపాటున ఉత్తమ్తో పాటు స్వీట్ షాప్కి వెళ్ళుంటే ఆ విషయం తెలియక మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఈ విషయం సత్యవతి మైథిలికో ఉత్తమ్కో ఫోన్ చేసి చెప్పిందనుకో, నా భార్యనే అనుమానిస్తారా అని ఉత్తమ్ మనకి క్లాస్ పీకే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మైథిలి హాస్పిటల్కి వెళ్ళిందా, ఉత్తమ్తో కలిసి స్వీట్ షాప్కి వెళ్ళిందా అన్నది మనం క్లారిటీ తీసుకోవాలి. మీరు చెప్పింది కరెక్టే ఆంటీ. ఫోన్ చేసి కనుక్కోవడమే బెటర్. చేస్తాను. కాల్ చేస్తుందంటే మైథిలి హాస్పిటల్కి వెళ్ళిందేమన్న అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే క్లారిటీ కోసం నాకు కాల్ చేస్తుంది. హలో అమ్మా. ఉత్తమ్, షాప్కి వెళ్ళారా? 15 minutes బ్యాకే వచ్చామమ్మా. అలాగా. మైథిలి అక్కడుందా? ఉందమ్మా. ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వు. నా అనుమానమే కరెక్ట్. మైథిలి నాతోనే ఉందా, హాస్పిటల్కి వెళ్ళిందా అన్న అనుమానంతోనే నాకు కాల్ చేశారు. ఫోన్ ఇవ్వమంటే ఆలోచిస్తావేంట్రా? నేను ఒకసారి తనతో మాట్లాడాలి. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. అమ్మా, తను మేనేజర్ మిగతా టీంతో కలిసి మీటింగ్లో ఉందమ్మా. ఒక 10 minutesలో మీటింగ్ అయిపోతుంది. అవ్వగానే తనతో నీకు కాల్ చేస్తానమ్మా. అది కాదు నాన్న. బాయ్ అమ్మా. అమ్మయ్యా, ప్రస్తుతానికైతే మేనేజ్ చేశాం. అవును, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్ట బయటకు వచ్చినట్ట? వాయిస్ని బట్టి చూస్తే బయటకు వచ్చినట్టున్నారు. కొంప తీసి హాస్పిటల్కి వెళ్ళరు కదా. ఈ విషయం వెంటనే మైథిలికి ఫోన్ చేసి చెప్పాలి. ఒకవేళ అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే తను జాగ్రత్త పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. గుణశేఖర్ గారి బిల్ ఎంత?
1 మినిట్ మేడం. ఓకే. మొత్తం 2,16,000 మేడం. ఆ, సరే నేను ఆన్లైన్ చేస్తాను. ఓకే మేడం. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఏం నాటకాలాడారే. మాతో ఏమో స్వీట్ షాప్కి వెళ్తున్నావు అని అబద్ధం చెప్పి నీ బాబుని కాపాడుకోవడానికి హాస్పిటల్కొచ్చావా? ఇంకా అనుమానం ఏంటంటీ? నా కూతురు నా ఇంటి గడప తొక్కదు, నాతో మాట్లాడదు. ఒకవేళ మాట్లాడితే ఆ తర్వాత మీ ఇష్టమని వీళ్ళ నాన్న ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేశారు. ఈవిడ గారేమో పుట్టింటి వాళ్ళని కాపాడుకోవటానికి అత్తింటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి రెక్కలు కట్టుకొని మరీ హాస్పిటల్కి వచ్చింది. ఆ అవును, నీ పుట్టింటి వాళ్ళకి ఎలాగూ సిగ్గులేదు. కనీసం నీ సిగ్గేమైంది? ఆడిన మాట తప్పి పుట్టింటి వాళ్ళని కలిస్తే మెడపట్టి పుట్టింటికి పంపిస్తానని తెలిసి కూడా నువ్వు ఇక్కడికొచ్చావంటే నువ్వన్నింటికి సిద్ధపడే వచ్చావని అర్థమైంది. ఇంకా డౌటా ఆంటీ? మా పుట్టింటి వాళ్ళని కలుస్తాను, వాళ్ళకి సహాయం చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అని ఎంత ధీమాగా నిలబడిందో చూడండి. అత్తయ్య గారు నేను చెప్పేది వినండి. ఏయ్, ఏయ్. ఇంకా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అత్తింటి వాళ్ళని మోసం చేసి పుట్టింటి వాళ్ళని కలవడానికొచ్చిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఈ క్షణంతో అత్తింటి వారితో నీకు రుణం తీరిపోయింది. నువ్వు నా కోడలివి కాదు, నేను నీ కత్తని కాను. గుడ్ బై. అత్తయ్య గారు. సుహాసిని! ఏంటి ఏంటేంటి? నాటకాల్లో ఏకపాత్రాభినయం చేసినట్టు నీకు నువ్వే ప్రశ్నలు వేసుకొని నీకు నువ్వే సమాధానాలు చెప్పుకొని మైథిలిని ఏదో ఒకటి అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హలో, నేనేమి ఏకపాత్రాభినయం చేయలేదు. మైథిలి చేసిన తప్పు నా కళ్ళారా చూసి మరీ చెప్పాను. ఏంటి నువ్వు కళ్ళారా చూసింది? మా అల్లుడు గారు ఏ రోజైతే మైథిలిని పుట్టింటి గడప తొక్కద్దన్నారో ఆ క్షణమే మైథిలికు మాకు సంబంధాలు తెగిపోయాయి. అది మమ్మల్ని కలుస్తానన్నా మేము దాన్ని కలవనివ్వము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.